హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసాని కోసం ప్రతిరోజు బయోటిన్ టాబ్లెట్ తీసుకోవాలా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నేను డాక్టర్ పర్వతరెడ్డి, స్కిన్ డాక్టర్, నెల్లూరు. బయోటిన్ రోజువారీ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటే నిజానికి అవసరం లేదు. ఈ వీడియోలోకి పోబోయే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా బయోటిన్ వాడితే హెయిర్ బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, బయోటిన్ చాలా అవసరం అని చెప్తుంటారు. నిజానికి బయోటిన్ డెఫిషియన్సీ వెరీ 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 రేర్. హెయిర్ ఫాల్కి మెయిన్ డెఫిషియన్సీస్ ఎక్కడ ఉంటాయంటే మనం అనుకున్నట్టు ఇందాక B12, ఐరన్, వైటమిన్ డి అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ. ఈ డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా రాలుతుంటుంది, కానీ బయోటిన్ డెఫిషియన్సీ అనేది వెరీ రేర్. బయోటిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడబోయే ముందు దీన్ని వైటమిన్ హెచ్ అంటారు అండ్ B7, వైటమిన్ హెచ్ లేదా B7, బి కాంప్లెక్స్లో గ్రూప్లో ఇది ఒక విటమిన్ అనమాట. ఇది అయితే ఈ వైటమిన్ డెఫిషియన్సీ, బయోటిన్ డెఫిషియన్సీ ఎవరిలో వస్తుంది అని అంటే రా ఎగ్స్, కొంతమంది పచ్చి ఎగ్స్, రకరకాల కారణాల మేబీ జిమ్కి పోయే వాళ్ళ ఆ పచ్చి ఎగ్స్, రా ఎగ్స్ తినే వాళ్ళల్లో ఈ డెఫిషియన్సీ వస్తుంది. రెండోది క్రానిక్ ఆల్కహాలిక్స్లో వస్తుంది. మూడోది మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్, కొంతమందిలో అబ్జార్ప్షన్ సిండ్రోమ్, కొన్ని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ వాళ్ళల్లో కూడా వస్తుంది. పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ జరిగిన వాళ్ళల్లో కూడా, ఆపరేషన్ జరిగిన వాళ్ళలో కూడా ఈ డెఫిషియన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నార్మల్గా ఇది రాదు. ఎందుకనంటే మనం తినే ఫుడ్లో ఉండే బయోటిన్ సరిపోతుంది. రెండోది మన లార్జ్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఈ యొక్క విటమిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది కూడా ఉపయోగపడుతుంది మనకి. కాబట్టి వెరీ వెరీ రేర్గా మనం డెఫిషియన్సీ చూస్తుంటాం. మనం తినే ఫుడ్లో కామన్గా ఏ ఫుడ్లో మనకి యొక్క విటమిన్ ఉంటుందని మనం చూసుకుంటే ఆల్మండ్స్, పీనట్స్, స్వీట్ పొటాటో, టమాటో, చీజు, మిల్క్, ఎగ్స్ అండ్ చికెన్ లివర్, వీటన్నిటిలో కూడా మనకి సఫిషియెంట్గా బయోటిన్ ఉంటుంది. కాబట్టి ఇవి మనం ఉడకబెట్టినటువంటి ఎగ్స్ ప్రమాణంగా తీసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా బయోటిన్ ఉంటుంది. ఇవి తీసుకుంటే మనం ఎటువంటి బయోటిన్ సప్లిమెంట్స్ అవసరం లేదు. ఏదైనా ఉన్నప్పుడు రేర్గా ఉండేటప్పుడు దాన్ని అవసరమైతే యాడ్ చేయాల్సి వస్తుంది. అంతేగాని బయోటిన్ టాబ్లెట్స్ రోజువారీగా మింగేసేయటం, తర్వాత బయోటిన్ గమ్మీస్ వాడటం అంత అవసరం లేదు. ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఇది వాడాల్సి వస్తుంది. కాబట్టి అది జనాల్లో ఒక అపోహ లేకుంటే ఒక ప్రచారం వల్ల ఈ మల్టీనేషనల్ కంపెనీలు రకరకాలుగా ప్రచారాలు చేసేసి ఒక్కోసారి ఒక్కో ప్రోడక్ట్ ఒకసారి పైకి తీసుకొస్తారు. ఇది వాడితే తప్పించి నీకు హెయిర్ రాదన్నట్టుగా. అటువంటిది ఏం లేదు. కాబట్టి నార్మల్ డైట్ తీసుకుంటే సరిపోతుంది.